ఐపీఎల్లో గత సీజన్ నుంచి అగ్రెసివ్ అప్రోచ్తో దుమ్మురేపుతున్న సన్ రైజర్స్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. బంతిని బాదే పోరులో తానేమీ తక్కువ తినట్లేదంటూ దూసుకొచ్చాడు యువ సంచలనం అనికేత్ వర్మ. ఇక ఉప్పల్లో లక్నోతో జరిగిన మ్యాచ్తో పాటు వైజాగ్ ఢిల్లీలో పోరులో సన్ రైజర్స్ ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే లక్ష్యాలు ఉంచింది అంటే అది అనికేత్కే చలువే. సిక్సర్లు కొట్టడం ఇంత ఈజీనా అన్నట్టుగా సాగుతున్న అనికేత్ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో మలుపులు. ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెస్, ఇషాన్ కిషన్ వంటి భారీ హిట్లర్లను కలిగినటువంటి సన్ రైజర్స్ లో బంతిని మరింత బలంగా బాదే కుర్రాడు దొరికాడు. ఇక ఉన్న ఫలంగా టాప్ ఆర్డర్ విఫలమైన స్లాగ్ ఓవర్లలో రన్ రేట్ను పెంచేందుకు లోయర్ ఆర్డర్లో ఓ బ్యాటర్ ఉండాలన్న వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా దొరికాడు అనికేత్ వర్మ. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని పుట్టి భోపాల్లో క్రికెట్ ఓనమాలు దిద్దుకొని దేశవాళీలో మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్న 23 ఏళ్ల ఈ కుర్రాడు ఐపీఎల్ సన్ రైజర్స్ వెలికి తీసిన మరో ఆనిముత్యం. లక్నోతో మ్యాచ్లో 12 ఓవర్లకే 4 టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ను పెవిలియన్ కు చేర్చడంలో క్రీజ్లోకి వచ్చిన అనికేత్ 13 బంతుల్లోనే 36 పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా 5 సిక్సర్లున్నాయి. క్రీజును వదలకుండా ఉన్న చోటే సిక్సర్లు కొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రదర్శనతో ఢిల్లీ మ్యాచ్లో అతడిని బ్యాటింగ్ ప్రమోషన్ లభించింది. ఇక స్టార్ట్ దెబ్బతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి అడుగుపెట్టిన అనికేత్ ఇక ఫియర్లెస్ అప్రోచ్ తో దంచుకొట్టాడు. అతడి బాధితుడికి ఢిల్లీ సారథి అక్షర్ బాధితుడిగా మిగిలాడు. ఢిల్లీలో మ్యాచ్లో అతడు 74 రన్స్ చేస్తే అందులో బౌండరీల రూపంలో వచ్చినవే 50 పరుగులు. చూడటానికి బక్కపలుచుగా ఉన్న అలవోకగా సిక్సర్లు బాదేందుకు కఠోర సాధన చేశారంటాడు అనికేత్. గత 2 ఇన్నింగ్స్లో అతడి మెరుపులే ఇందుకు నిదర్శనం. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో మామయ్య అమిత్ వర్మ దగ్గర పెరిగిన అనికేత్ పసిప్రాయం నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. అతడి ఆసక్తిని గమనించిన అమిత్ డబ్బులకు వెనకాడకుండా శిక్షణ ఇప్పించాడు. 10 ఏళ్ల ప్రాయంలో భోపాల్లోని అంకుర్ క్రికెట్ అకాడమీలో కోచ్ జ్యోతి ప్రకాష్ త్యాగి వద్ద చేరడం అనికేత్ క్రికెట్ కెరియర్లో కీలక మలుపు. ఓసారి అండర్-12 స్థాయిలో అనికేత్ 256 పరుగులు చేయగా అతడి కోచ్ వచ్చి ఏదో ఒక రోజు నువ్వు 400 పరుగులు చేస్తావని చెప్పాడట. అది అనికేత్లో కసిని మరింత పెంచింది. కోచ్ మాటలను నిజం చేస్తూ 2 ఏళ్ల క్రితం ఓ ఇంటర్ డివిజనల్ మ్యాచ్లో చంబల్పై అతడు 400 రన్స్ చేశాడు. మధ్యప్రదేశ్ లీగ్లో ఈ ప్రదర్శనే ఫ్రాంచైజీల కన్ను ఈ కుర్రాడిపై పడేలా చేసింది. 2024 సీజన్లో అనికేత్ ఫెయిత్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతూ ఆ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒక మ్యాచ్లో 32 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇక ఈ టోర్నీలో అనికేత్ మొత్తం 25 సిక్సర్లు కొట్టడం విశేషం. అనికేత్ ప్రతిభను గుర్తించిన ఎస్ఆర్హెచ్ బృందం వేలంలో అతడిని 30 లక్షలకు దక్కించుకుంది. పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేస్తున్న ఈ కుర్రాడు ఇదే జోరు కొనసాగిస్తే ఇక ఎస్ఆర్హెచ్లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం లాంఛనమే.